నాగేశ్వర్ గారు, పవన్ కళ్యాణ్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక డిఎస్పీకి సంబంధించి విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వండి అని అడగటం సాధారణ పరిపాలన నియమాలకు విరుద్ధం అంటూ చర్చ జరుగుతోంది. అదే సమయంలో ప్రజాప్రతినిధిగా అది ఆయనకు ఉన్న హక్కు అనే ప్రచారం జరుగుతోంది. అయితే హోంమంత్రి అనిత దీన్ని లైట్ తీసుకున్నారు. సో ఈ వ్యవహారం గురించి మీ అనాలిసిస్ ఏంటి? ఇది సాధారణ పరిపాలనా నియామకాలకు విరుద్ధమా? ఇప్పుడు సమస్య డిఎస్పి, సదరు డిఎస్పి ప్యాకాటను ఇతర నేర కార్యక్రమాలని ప్రోత్సహించాడు, ఎందుకు ప్రోత్సహించాడు అన్నది ఇష్యూ కాదు. ఇప్పుడు అది ఇష్యూ పవన్ కళ్యాణ్ ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది, హోంమంత్రి పరిధిలో ఉంటుంది కదా అన్నది ఇష్యూ. కానీ హోంమంత్రి ఆన్సర్ మీరు చూడండి, గత ప్రభుత్వాన్ని కనుక మీరు ఈ ప్రశ్న అడిగి ఉంటే ఇప్పుడు సొసైటీకి పరిస్థితి ఉండేదే కాదు. అంటే ప్రశ్నతో మాకు సంబంధం లేదు, మేము చెప్పాల్సింది చెప్పుకుంటామని కదా. ప్రశ్న అది కాదు కదా. ప్రశ్న పోలీస్ అధికారులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారని ప్రశ్న అడిగితే ఎస్, రాజకీయంగా అది కూడా కరెక్ట్ కాదు. 16 నెలల తర్వాత కూడా ఇంకా గత ప్రభుత్వం వల్లనే జరుగుతుంది అని అంటే అర్థం ఉంటుందా? ఏదో అప్పుల పాలు ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వమే, ఆఖరికి ఒక డిఎస్పి పనితీరు గత ప్రభుత్వం అని ఆధారపడి ఉంటుందా? ఇదైనా గత ప్రభుత్వంలో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మీ ప్రభుత్వం వచ్చింది కదా, వాళ్ళు పీక్ పడేయండి. వాళ్ళు ఇంకా ఎందుకు పదవులు ఉంచుకుంటున్నారు? సో అలాంటి వాళ్ళకి ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటున్నారు? అది కదా క్వశ్చను. కానీ గత ప్రభుత్వంలో అడిగుంటే ఇలా అయ్యేది కాదు అనే క్వశ్చన్ ఒక రకంగా ఆన్సర్ ఏమి ఇవ్వాలో తెలియని పరిస్థితికి నెట్టివేయబడినవి కదా. హోంమంత్రి విడవంటే కప్పకో పాము కోపం అన్నట్టు సామెత ఉంది కదా. సో ఆ రకమైన పరిస్థితి ఇప్పుడు ఏమనాలి? సాధారణంగా మీకు హోమ్ మినిస్టర్లో ఉన్న హెల్ప్లెస్నెస్ కనబడుతోంది. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ బహిరంగంగానే వేదికపై నుంచి హోంమంత్రిని ఆక్షేపించారు. మీకు చేత కాకపోతే పక్క జరగండి, నేనే హోంమంత్రి పదవి తీసుకోవాల్సి వస్తుందని కూడా వ్యాఖ్యానించారు. ఆ స్థాయికి కూడా వెళ్ళింది. సో ఆ తర్వాత ఇప్పుడు ఒక పోలీస్ అధికారి, ఎస్, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఒక పోలీస్ అధికారి పైన చర్య తీసుకోమని రిప్రజెంట్ చేసే అధికారం పవన్ కళ్యాణ్కి ఉంటుంది. కానీ ఇక్కడ రిప్రజెంట్ చేశాడా, వివరణ అడిగాడా? వివరణ అడిగే అధికారం మాత్రం పార్లమెంటరీ డెమోక్రసీ రూల్స్ ఒప్పుకో. ఎందుకంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉండొచ్చు, కానీ అదే సమయంలో నేరుగా వివరణ అడగడం డీజీపీని, వివరణ అడిగితే హోంమంత్రిని బైపాస్ చేసి డీజీపీ ఎందుకు అడిగారు? ముఖ్యమంత్రి అడగవచ్చు. ముఖ్యమంత్రి డిఫరెంట్, చీఫ్ మినిస్టర్ డిఫరెంట్ ఫ్రమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్కు కాన్స్టిట్యూషనల్గా కానీ స్టాట్యుటరీ కానీ ప్రత్యేక హోదా ఏమీ ఉండదు. దట్ ఇస్ మోర్ ఏ పొలిటికల్ హోదా తప్ప రాజ్యాంగబద్ధమైన హోదా లేదు. మీరు రాజ్యాంగం మొత్తం గాలించండి, ఎక్కడన్నా ఉప ముఖ్యమంత్రిని ఎలా ఎంచుకుంటారో అని ఉందా? అందుకే గతంలో జగన్మోహన్ రెడ్డి 5 ఉప ముఖ్యమంత్రులను కూడా పెట్టారు కదా. ఏది పార్లమెంటరీ డెమోక్రసీ బాధ్యత, మంత్రులందరికీ బాధ్యత ఉంటుంది. హోంమంత్రి సంబంధించిన వ్యవహారాల పైన పంచాయతీరాజ్ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ కూడా బాధ్యత ఉంటుంది. దాంట్లో అనుమానం లేదు. బాధ్యత ఉండడం వేరు, నేరుగా యాక్షన్లోకి రావడం వేరు. ఉదాహరణకు ఒక పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్ పనిచేయరు, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ పనిచేయరు. హోంమంత్రి కనుక నేరుగా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ను చర్య తీసుకోమని ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్కు ఫోన్ చేసి అడిగితే ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ రియాక్షన్? సో ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఉంటుంది, ఎందుకంటే ఎవరి శాఖలు వారికి ఉంటాయి. అదే సమయంలో చీఫ్ మినిస్టర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ఆల్. చీఫ్ మినిస్టర్ అన్ని డిపార్ట్మెంట్లను సమీక్షించే అధికారం ఉంటుంది, అన్ని డిపార్ట్మెంట్లను పిలిపించి అధికారులతో మాట్లాడే అవకాశం ఉంటుంది, బికాజ్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్. సో కానీ మీకు ఫండమెంటల్గా మినిస్టర్స్కి వచ్చేవరకు ఏంటంటే వాళ్ళ శాఖ పరిధిలో పనిచేస్తుంటారు. ఇతర శాఖల్లో ఏదైనా వారి దృష్టికి వచ్చినప్పుడు దాన్ని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకురావడమా, లేదా చీఫ్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్ళడమా, లేదా క్యాబినెట్లో రైజ్ చేయడమా ఉంటుంది తప్ప నేరుగా యాక్ట్ కాదు. ఒక రకంగా అది చీఫ్ మినిస్టర్గా యాక్ట్ అయినట్లే. సో కూటమి మధ్య సమన్వయము చిచ్చు పెట్టడం అనే ఉద్దేశం కాదు. అసలు ఈ పరిణామాలే జరగకపోతే చిచ్చు ఎక్కడిది? సో ఈ చిచ్చు చర్చ ఎందుకు జరుగుతుంది? బహిరంగంగా చర్చ జరుగుతుంది కదా.
ఇప్పుడు మనం చెప్పలేదు కదా పవన్ కళ్యాణ్ హోం మంత్రి పైన అలా వ్యాఖ్యలు చేయమని గతంలో మనం చెప్పింది కాదు కదా. సో అందువల్ల అయితే హోమ్ మినిస్టర్ ఏం చేయగలుగుతారు? కూటమికి రెండవ పెద్ద నాయకుడు పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్తో ఘర్షణ పడే అవకాశం ఏ మంత్రికి ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆన్సర్ లేదు కదా. మరి పవన్ కళ్యాణ్ ఇలా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చింది అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఆయన మరి హోమ్ మినిస్టర్కి చెప్పి, అమ్మ చూడు డిఎస్పీ చాలా ఓవర్ యాక్షన్ ఉంది, ఇతని పైన యాక్షన్ తీసుకోండి అని చెప్పచ్చు. మరి అలా హోమ్ మినిస్టర్కి ఎందుకు చెప్పలేదు పవన్ కళ్యాణ్? అంటే తానే ఎందుకు యాక్ట్ చేశాడు? మేము ఇగో లేకుండా పని చేస్తున్నాం అన్న పదం హోమ్ మినిస్టర్ వాడారు. అంటే అర్థం ఏంటి? ఇగోలే ప్రాబ్లమా అనే క్వశ్చన్ వస్తుంది కదా. ఎందుకు ప్రత్యేకంగా నొక్కి చెప్పాల్సి వచ్చింది ఇగో లేకుండా మేము పని చేస్తున్నామని? ఇగోలు అని చర్చ ఎందుకు వచ్చింది ఇక్కడ? బహుశా హోమ్ మినిస్టర్కి నేను చెప్పడం ఏంటి అనే భావన పవన్ కళ్యాణ్కి ఉందని మంత్రి గారు ఏమైనా ఫీల్ అవుతున్నారా? సో దీనికి అనేక క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి కదా. నాగేశ్వర్ గారు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గతంలో కూడా మాట్లాడిన మాట కూడా ఉంది. అంటే దీని గురించి వివరణ అడిగితే కూటమిలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు అని అనిత అన్నారు. పవన్ కళ్యాణ్ అంతకుముందు మేము 15 ఏళ్ళు కలిసి ఉండాలని అనుకుంటూ ఉన్నామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒకసారి గతంలో పవన్ కళ్యాణ్ అన్న బయట కూడా విందామండి. ఈ కూటమి ఒక 15 ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి. మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు. ఇబ్బందులున్నా ఏ ఉన్నా తట్టుకొని నిలబడి, ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడులను కానీ ఈ నమ్మకాన్ని కానీ ఎటు మాత్రం సడలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందరం సమిష్టిగా పనిచేస్తాం. ప్రధానమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి, ఆయన నాయకత్వంతో ముందుకెళ్తాం. మేమందరం మీ ఆకాంక్షల్ని, వచ్చే తరం ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నాగేశ్వర్ గారు, మన కర్నూలు సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇవి. సో ఆయన ఆకాంక్ష అలా కనబడుతుంది. ఇక్కడ కనీసం అనితతో కూడా చెప్పకుండా నేరుగా ఆయన ఆదేశాలు జారీ చేయడం తర్వాత ఈగోస్ ఏమన్నా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. చిచ్చు పెట్టాలి అని ప్రయత్నం చేస్తున్నారు అనే అనిత మాటలు కనబడుతున్నాయి. ఆకాంక్ష కాదు, ఆచరణలో కూడా రాష్ట్ర నాయకత్వ స్థాయిలో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీథింగ్ దట్ ఈస్ రాంగ్. మీకు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ పట్ల చూపుతున్న గౌరవము, చంద్రబాబు నాయుడు పట్ల పవన్ కళ్యాణ్ చూపుతున్న గౌరవంలో ఎక్కడా తేడా అయితే కనిపించడం లేదు. అంతర్గతంగా ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ బయట ఆప్టిక్స్ చూస్తే మాత్రం ఆ రకమైన భావన ఎక్కడా కలగడం లేదు. సో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల స్థాయిలో దిర్ ఇస్ ఎ పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ ఉన్నట్లే కనబడుతోంది. ఇటీవల కూడా చిరంజీవి పైన బాలకృష్ణ అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జనంతో ఉన్నాడు అనే కారణాన ఆయన ఇంటికి వెళ్ళి గంట సేపు మాట్లాడాడు. చాలా చర్చలు జరుగుతున్నప్పుడు లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలి అనే చర్చ జరిగినప్పుడు, పవన్ కళ్యాణ్కు పోటీ అవుతాడని డిస్కషన్ అయినప్పుడు మంత్రులు వ్యాఖ్యానించారు తప్ప లోకేష్ ముఖ్యమంత్రి కావాలి, లోకేష్ ఉప ముఖ్యమంత్రి చేయాలని. కానీ ఎక్కడా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ రియాక్ట్ కాలే, పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ కాలే. మీరు పవన్ కళ్యాణ్ అంత కాంట్రవర్సీ జరుగుతున్న సమయంలో అన్నిటికీ మించి చిరంజీవి ఎపిసోడ్ వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడా బహిరంగంగా రియాక్ట్ కాలే. ఇంటర్నల్గా డెఫినెట్గా తన ఆవేదన వ్యక్తం చేసి ఉండాలి, ఎందుకంటే చిరంజీవి పట్ల పవన్ కళ్యాణ్కు ఉన్న గౌరవము అందరికీ తెలుసది. సో అందువల్ల బాలకృష్ణ చిరంజీవి పైన ఎవడు అనే రీతిలో చేసిన అనుచిత వ్యాఖ్యలు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ నొప్పించి ఉంటాయి. పవన్ కళ్యాణ్ మెగా అభిమానులందరూ రియాక్ట్ అయితే మెగా అభిమానుల్లో నెంబర్ 1 పవన్ కళ్యాణ్ కదా. పవన్ కళ్యాణ్లో బాధ ఉండకుండా ఉండదు, కానీ బహుశా అంతర్గతంగా చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు 1 అవర్ మాట్లాడినప్పుడు వ్యక్తం చేసి ఉండాలి, కానీ బయటికి మాత్రం ఆప్టిక్స్లో ఎక్కడా తేడా రాలే. సో ఈవెన్ జనసేన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎవరు కూడా బాలకృష్ణకు వ్యతిరేకంగా కామెంట్ చేయలే, రియాక్ట్ కాలే. సో అంత పకడ్బందీగా మెయింటైన్ చేస్తున్నారు. వాస్తవంగా మెగా అభిమానులు తీవ్ర అలజడికి కారణమైంది బాలకృష్ణ చిరంజీవిని పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని. ఆ ఎపిసోడ్ను విజయవంతంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు సమసిపోయేలా చేశారు.
ఎందుకంటే ఈ రెండు పార్టీలకు కూటమి అవసరం. మీకు ఇవాళ ఒక టీడీపీకి అవసరం కాదు. టీడీపీకి తప్పనిసరిగా అవసరము. టెక్నికల్గా టీడీపీకే బలం ఉండొచ్చు, మెజారిటీ ఉండొచ్చు. కానీ ఒక్కసారి జనసేన టీడీపీల మధ్య అగాధం ఏర్పడితే భారతీయ జనతా పార్టీ వైఖరిలో కూడా మార్పు వస్తుంది. సో బీజేపీ జనసేన గనక ఏకమై టీడీపీతో ఘర్షణ పడితే నష్టం. ఎందుకంటే బీజేపీ జాతీయ నాయకత్వం పవన్ కళ్యాణ్ ముందు పెట్టి తెలుగుదేశం సంగతి తేల్చుకోవచ్చు అని గతంలో ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషించారు. సో అందువల్ల అంత సులభంగా తెలుగుదేశం ఈ కూటమిని డిస్టర్బ్ చేసే పని చేయదు. ఇక జనసేనకు కూడా అంతే నష్టం, అంతకన్నా ఎక్కువ నష్టం కూడా. ఇవాళ జనసేనకు 2019లో ఒకటే సీట్ వచ్చి పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయిన సిచ్యువేషన్ నుంచి ఇవాళ 100% స్ట్రైక్ రేట్ 21 సీట్స్తో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాగలిగాడంటే అది తెలుగుదేశంతో పొత్తు వల్లనే సాధ్యమైంది. అందువల్ల ఉభయులకు లాభం జరిగింది. బీజేపీకి నాగు బొనాంజానే, సో దీపావళి ధమాక్క లాగా లాభమైంది పొత్తు వల్ల. అందువల్ల అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కూటమిని రాష్ట్ర స్థాయిలో డిస్టర్బ్ చేయరు, కానీ దిగువ స్థాయిలో మాత్రం ఇలాంటి ఇరిటెంట్స్ ఉంటాయి. అందువల్ల పవన్ కళ్యాణ్ 15 ఏళ్లకు తగ్గకుండా కూటమి ఉండాలి అనుడుకు ఈ ఎపిసోడ్కు మనం లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆకాంక్ష ఆచరణలో కూడా కూటమి నాయకత్వం స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ క్షేత్ర స్థాయిలో ఈ ఛాలెంజెస్ లోకల్ ఎమ్మెల్యే స్థాయి నుంచి మొదలుకొని ఏకంగా మంత్రుల స్థాయి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హోంమంత్రి విషయంలో మాత్రం ఎక్కడో ఒక చోట తేడా కొడుతోందనే భావన కలుగుతోంది. మరి పవన్ కళ్యాణ్ హోంమంత్రి తీసుకోవాలని అభిప్రాయంలో ఉన్నారా అనేటువంటి భావన కూడా కలుగుతుంది. ఎందుకంటే గతంలో నేనే తీసుకుంటా అన్నాడు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రిని అడుగుతాను అనలే, నేనే తీసుకుంటా అన్నాడు. జనరల్గా శాఖలు అనేది చీఫ్ మినిస్టర్ ప్రెరగేటివ్, సీఎం ప్రెరగేటివ్ను పవన్ కళ్యాణ్కి తెలియక ఉండదు కదా. కానీ పవన్ కళ్యాణ్ నేనే తీసుకోవాల్సి వస్తుంది అని, అంటే ఏ శాఖ ఎవరు తీసుకోవాలనే దాంట్లో తనకు ఉండేటువంటి సే ఉంది అని ఇండైరెక్ట్ గా చెప్పారు. అందువల్ల డెఫినెట్ గా హోంమంత్రి అసహనాన్ని అర్థం చేసుకోవచ్చు, కానీ మీడియా పైన అసహనం చూపెడితే ఏమొస్తుంది. రైట్, మరో టాపిక్ చూద్దామండి. ఇది తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన టాపిక్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. కొండా సురేఖ, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ అనితకు సంబంధించి హోంమంత్రి, హోంశాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఆయన పరిధికి మించి వెళ్ళారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. దాని గురించి లోతైన విశ్లేషణ